ఫ్యాకల్టీ లేదు. కేవలం రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో మరలా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు అధ్యక్ష. కాంట్రాక్ట్ లెక్చరర్స్ని చాలని జీతాలతో వాళ్ళు నియామకం చేస్తున్నాం. వాళ్ళకి ఆ జీతాలు చాలవు, ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఆఫ్ మైండ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. మిగిలిన సమయంలో యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి కాబట్టి గ్రూపులకు ప్రిపరేషన్ ఆ పేరుతో అవటం వల్ల ఇక్కడ సరైనటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ లేకపోవటం వల్ల ఆ ప్రభావం ఆ పిల్లలపైన పడుతుంది. భావి భారత భవిష్యత్తుగా ఉండవలసినటువంటి పిల్లలు వాళ్ళు విద్యాపరంగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అధ్యక్ష. ఇక హాస్టల్స్ సంగతి తీసుకుంటే చాలా ఖర్చు పెడుతున్నారు, గురుకులాలు కానీ, మైనార్టీస్ కానీ, బీసీలు కానీ దానికి అవుట్పుట్ ఏంటి, మనం పెడుతున్నటువంటి ఖర్చుకు తగిన ఫలితం వస్తుందా అనేది దాని మీద నిరంతరం చెక్ ఉండాలి. ఆ చెక్ లేదని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ అవర్ కంట్రోల్. అట్లీస్ట్ ఐఏఎస్ ఏంటంటే ఈ షుడ్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఎనీ అదర్ అసైన్మెంట్స్, ఓన్లీ ఈ షుడ్ బి ఇంట్రెస్టెడ్ విత్ ద ఎడ్యుకేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఆ విధమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటే కొద్ది మేరకైనా మనం బయటపడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరుగుదొడ్లు లేవు, బిల్డింగులు పరిశుభ్రంగా ఉండవు, పిల్లలకు బట్టలకు సంబంధించి జాగ్రత్తలు ఉండవు, దాన్ని పట్టించుకునే తల్లిదండ్రులే ఉండరు, సరైనటువంటి పుస్తకాలు ఉండవు, చదివించే సిస్టమ్ కూడా గాలికి వదిలేస్తారు అధ్యక్ష. హాస్టల్లో పిల్లలు చదువుతున్నారా లేదా, వాళ్ళు ఫలితాలు ఎలా ఉంటాయి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కారణం ఏంటంటే ఒక వార్డు ఉంటాడు అక్కడ, ఆ వార్డు రెయిన్ బౌండ్ ఉండాలి. ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళారంటే ఆ పిల్లల్ని కాపలా కావాలంటే వాళ్ళే కాపలా కాసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన తిండికి సంబంధించి కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం, మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. నేనేది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది కాదు అధ్యక్ష. తరతరాలుగా వస్తున్నటువంటి సిస్టమ్ ఎక్కడైతే పునాదులు బలంగా ఉండాలో ఆ పునాదులు బలహీనంగా తయారవుతున్నాయి. ఈ విద్యారంగానికి సంబంధించి బలహీనమైనటువంటి పునాదులపైన తయారైనటువంటి విద్యారంగం, దాని ప్రభావం ఇవాళ ఇంటర్నేషనల్ కానీ ఇంకో చోట కానీ మనం వీఆర్ అనేబుల్ టు కంపీట్ విత్ ద ఫారెన్ స్టూడెంట్స్ ఆర్ ఫారెన్ కంట్రీస్ ఇన్ సైన్స్ సెక్టర్ ఆర్ ఇన్ ఎనీ సెక్టర్ వీఆర్ లాగింగ్ బిహైండ్ లైక్ ఎనీథింగ్ అధ్యక్ష. దానిపైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను వాళ్ళకి టైం టు టైం ఆరోగ్యం చెక్ చేయడానికి డాక్టర్లు ఉండాలి అధ్యక్ష. అట్లీస్ట్ రెండు మూడు హాస్టల్స్కైనా ఒక డాక్టర్ రెగ్యులర్గా ఉండాలి. ఉండి చాలామంది డాక్టర్లు ఖాళీగా ఉంటున్నారు, నియామకం చేయొచ్చు. వాళ్ళకి ఉదయమో సాయంత్రమో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి పౌష్టికాహారం, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకున్న బలం ఎంత, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మనం హాస్టల్స్ పెట్టింది పిల్లలకి ఫిజికల్ తల్లిదండ్రులు గృహాల్లో పేదవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళకి సరైన తిండి ఉండదు కాబట్టి హాస్టల్స్ పెడితే సరైన ఫుడ్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటే ఆటోమేటిక్గా మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే చదివినా లేకపోతే ఏమైనా చూసినా దాన్ని ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది దానిపైన శ్రద్ధ లేదనేది నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నెలకు 6 సార్లు చికెన్, 2 సార్లు మటన్, 24 రోజులు ఎగ్గు ఇటువంటివి ఉండాలి. కానీ అన్ని చోట్ల సరిగా జరగట్లేదు అనేది నా బాధ. మధ్యాహ్న భోజన వర్కర్లు ఉండటానికి 54,000 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కేవలం ఒక్కొక్కరు 3,000 ఇస్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం పనిచేస్తారు మధ్యాహ్న భోజన వర్కర్స్, కేవలం 3,000 ఇస్తున్నారు. వాళ్ళకి ఆ మధ్యాహ్న భోజనం కూడా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకుని, ప్రభుత్వం కాదు ముందు వాళ్ళే ఖర్చు పెట్టి పెట్టాలి. ఆ డబ్బులు మనం సరైన సమయం ఇవ్వం. దాంతో స్టాండర్డ్లో ఆటోమేటిక్గా డిటీరియేషన్ వచ్చేస్తుంది అధ్యక్ష.
అది శ్రద్ధ పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇక టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు ఐటీఐ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష. మనకందరికీ తెలుసు, గుండె మీద చేసుకుని ఆలోచన చేస్తే ఐటీఐ అనేది అధ్యక్ష మీ ద్వారా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను సార్. ఒక్క ఐటీఐ దగ్గరికి మీరు వెళ్ళండి. ఐటీఐలో రెగ్యులర్గా ఆన్ రికార్డు ఆన్ రిజిస్టర్లో ఉన్న పిల్లలు ఉన్నారా లేదో చూడండి మీరు. సో దే ట్రీట్ ఇట్ యాజ్ ఏ ఓపెన్ కాలేజ్. దే వర్క్ సమ్వేర్, దే స్టడీ సమ్వేర్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అటెండెన్స్ దేర్ నేమ్స్ వుడ్ బి enrolled there. Only to get the certificates they enroll themselves in the ITI colleges. After passing out ITI, what will be they doing? ఇది మనం చూడాలి. పాసింగ్ అవుట్ తర్వాత ఒక్కదానికైనా వాడు చదివిన అంశంలో ఒక్కదానిలో పనికి వస్తాడో మీరు చూడండి అధ్యక్ష. అంటే ఎంత మానవ